శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఎలాంటి గోపురాదులు లేకపోవడం విశేషంగా చెబుతారు. ఆలయ గోపురాన్ని నిర్మించినప్పుడల్లా ఏదో ఉపద్రవం వచ్చి ఆ నిర్మాణం పడిపోవడం వల్లే ఆలయ గోపుర నిర్మాణ పనులను నిలిపివేసినట్లు చెబుతారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఎలాంటి గోపురాదులు నిర్మించకపోవడం వలన ఇక్కడ అమ్మవారి శిలా ప్రతిమ ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటుంది. అమ్మవారి లీలా విశేషం కారణంగానే ఇది జరుగుతుందన్నట్లుగా చెబుతారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి గురువారం ప్రీతిపాత్రం. ఆ కారణంగానే గురువారం రోజున అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అలాగే మార్గశిర మాసంలో ఏదో ఒక రోజు విశాఖపట్నం పరిసర ప్రాంత భక్తులంతా అమ్మవారిని దర్శించుకుని తరిస్తారు. భక్తుల కోరికలను మనోవాంఛలను ఆ తల్లి నెరవేరుస్తుందని భక్తుల అపార విశ్వాసం. మహిమాన్వితమైనదిగా పేరుగాంచిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి భక్తులు నిత్యం అర్చనలు అభిషేకాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా మార్గశిర మాసంలో అమ్మవారికి 1,00,000 పుష్పార్చన, 1,00,000 కుంకుమార్చన, లక్ష్మీ హోమం, శ్రీచక్ర పూజ వంటి ప్రత్యేక పూజలను నిర్వహించి తరిస్తారు. అలాగే ఆయా రోజులలో ఆలయంలో నిత్యము సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాలు, ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా మార్గశిర మాసంలో నిత్యము జరుగుతాయి. కోరిన వరాలిచ్చే కొండంత దేవిగా పూజలందుకుంటున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ భక్తుల కోరికల వెంటనే సిద్ధించేట్లు ఆశీర్వదిస్తుందని చెబుతారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి లీలలు అద్వితీయం. ఇక్కడ అమ్మవారు భక్తులకు సమస్త సిరులనిచ్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్నారు. ఈ తల్లి అంటే చాలా నమ్మకం అండి. ప్రతి సంవత్సరం వస్తుంటామండి మేము. సంతోషంగా ఉంది అమ్మగారిని చూడడానికి. అమ్మవారిని చూస్తే చాలా సంతృప్తి కలిగిందండి. దర్శనం చేసుకున్నాక ఎంతసేపు క్యూలో ఉన్న కష్టం తెలియలేదు. దేవతను చూస్తే ఆనందంగానే ఉందండి. చాలా ఆనందంగా ఉంది. అంత దూరం మేము స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చాం. స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చి కూడా అమ్మవారి దగ్గరగా దర్శనం చేసుకుని వెళ్తున్నాం అనమాట. దేవత అంటే మాకు విలువ వెళ్ళిపోయింది. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కనకమహాలక్ష్మిని చూసి చాలా అసలు ఇవాళ దర్శనం అవ్వదనుకున్నాను, కానీ దేవి దయ వల్ల చాలా దర్శనం బాగా అయింది. లోపల కూడా ఎక్కువ సేపు పర్లేదు, దండం పెట్టుకుని చూసేంత వరకు కూడా ఉంచుతున్నారు. అమ్మవారి దర్శనం చేస్తే మాత్రం మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా ఉందండి. ఈ అమ్మవారి దర్శనం జరగడం చాలా గ్రేట్ అండి. ప్రతి సంవత్సరం ఏటా వస్తామండి. చాలా బాగా జరిగింది దర్శనం అండి. అమ్మవారి దర్శనం బాగా అయిందండి. తల్లి దర్శనం చాలా రోజులు నిలబడినా సరే చక్కగా బాగా అయింది. మాకు ఎంతో సంతోషంగా అయిపోయింది. గుంగుమ 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 శంఖ నినాద సువాద్యనుతే వేద పురాణేతిహాస పూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని శ్రీధన లక్ష్మీ పాలయమా పాలయమా భక్తులు కోరిన వెంటనే సమస్త కోర్కెలు తీర్చే కరుణామయి శ్రీ కనక మహాలక్ష్మి. భక్తాభీష్ట వరప్రదాయినిగా అష్టైశ్వర్యాలనిచ్చే చల్లని తల్లిగా పేరుగాంచిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.